ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా అతి కొద్ది రోజుల్లోనే వారి సమస్యలన్నీ తీరిపోయి ఇప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే కనుక నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేయండి. నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబా గారి సందేశం. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదండి. 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు నచ్చిన వ్యక్తిని, భార్యాభర్తలు కావచ్చండి, ఇష్టపడిన వారు కావచ్చు, నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయి ఉండవచ్చు. అలా మీకు దూరంగా ఉన్నవారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని అయితే మీరు అనుకుంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్క నెంబరు కూడా ధ్యాస పెట్టి వినండి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ, పరమేశ్వరుని తలుచుకుంటూ, బాబాగారిని తలుచుకుంటూ ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. మీరు ఒకరి గురించి కానీ లేదంటే నలుగురు గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే 4 నెంబర్లు కూడా చూస్ చేసుకోండి. ఇక్కడ లవ్ పర్సన్ గురించి మాత్రమే చూడాలి అని రూల్ అయితే లేదండి. ఇంట్లో వారి గురించి కావచ్చు, భార్యాభర్తల గురించి కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా సరే ఈ రీడింగ్ అనేది చూడవచ్చండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. మీకు కనెక్ట్ అయితే తీసుకోండి, లేదంటే ఒక బాబాగారి సందేశంలా భావించండి. ఫ్రెండ్స్, వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే 1వ నెంబరు ఎవరైతే కోరుకున్నారో, ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయో తెలుసుకుందామండి. ఎవరి కోసమైతే చూస్తున్నారో వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి. మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీ సోల్మేట్ అయి ఉండొచ్చు. వారైతే అన్నీ మీరే అనైతే అనుకుంటున్నారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తారు. అన్నీ కూడా ఆ వ్యక్తే అని అనుకుంటారు. వారికైతే మీ గురించి అన్నీ తెలుసు. మీ మీద మంచి మనసుతో ఉన్నారు. మీరంటే వారికి చాలా ఇష్టం. మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా భావిస్తున్నారు. ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని కలలో కూడా మోసం చేయాలి అని అనుకోవటం లేదు. మీకు ద్రోహం చేయాలి అని అనుకోవటం లేదు. ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. అసలు వారు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అని ఉంది కదా. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే మీతో ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. చాలా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో సరదాగా తిరగాలి అని అనుకుంటున్నారు. మీతో తన కుటుంబంతో సంతోషంగా గడపాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్షణం అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ సమయంలో వారు మీ పక్కన ఉండి ఉండకపోవచ్చు. దూరంగా ఉండి ఉండవచ్చు. మిమ్మల్ని కలవటానికి రావాలి అని అనుకుంటున్నారు. ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మొత్తానికి మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారు మీరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబర్ అండి. మీరు ఎవరి కోసమైతే 2వ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీది చాలా మంచి మనసు అని, మీరు నిజాయితీగా ఉంటారు అని, చాలా మంచి వ్యక్తి అని, మీరు చూపించే ప్రేమ చాలా స్వచ్ఛమైనది అని, మీరు రిలేషన్షిప్కి చాలా విలువ ఇస్తారు అని, మీకు తెలివితేటలు ఎక్కువ అని, బయట ఏం జరుగుతుంది, జనాలు ఏమనుకుంటున్నారు అనేది మీరు ముందే పసిగడతారు అని ఆ వ్యక్తి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్ అయితే మీకు చాలా తక్కువగా ఉంటారు. మీకు ఒంటరిగా ఉండటం ఇష్టం. మీకు మీ లైఫ్ని మీకు నచ్చినట్లుగా జీవించడం చాలా ఇష్టం.
మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేయాలి అని చూస్తే మీకు అస్సలు ఇష్టముండదు. మనసులో ఏమీ దాచుకోరు. ఎవరినీ కూడా కంట్రోల్‌లో ఉంచుకోవాలి అని అనుకోరు. కానీ ఈ రోజుల్లో అందరూ నా కంట్రోల్‌లో ఉండాలి అని అనుకుంటున్నారు. మీరు ఫ్రీగా, స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి మిమ్మల్ని ఎవరూ కూడా గెలవలేరు. ఎవరూ కూడా మీకు ఆశను చూపించి గెలవలేరు. ఒక్కొక్కసారి కొందరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా! మేము డబ్బున్న వాళ్ళము, గొప్పవాళ్ళము అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది వేరే అత్యాశకు పోయి వేరే రిలేషన్‌కి వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని మాత్రం ఎవరూ ఏ విధంగా వారి కంట్రోల్‌లోకి తెచ్చుకోలేరు. మీరు ఎటువంటి వ్యక్తులు అంటే ప్రతి విషయము కూడా అన్నీ మీకు తెలుసు. దేనికి కూడా అమ్ముడు పోరు. మీ మైండ్ ఎలా ఉంటుంది అంటే చాలా తేజస్సుతో ఉంటుంది. మీకే అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాంటి వ్యక్తులు అని. అందువల్లే జనాలు మిమ్మల్ని చూసినప్పుడు వారికి అనిపిస్తుంది మీరు ఏకాంత ప్రియులు అని. మీ పనిలో మీరు బిజీగా ఉంటారు. ఎదుటి వారిని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయరు. పాజిటివ్ థాట్స్ తోటి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటారు. మీరు మీ జీవితంలో అనవసరమైన విషయాలకి చోటు ఉండదు. చాలా పాజిటివ్‌గా ఉంటారు. మీరు చాలా నిజాయితీగా ఉంటారు అని, చాలా బుద్ధిమంతులు అని, మీతో ఎవరూ కూడా ఆటలు ఆడలేరు అని అనుకుని ఎంతగానో సంతోషపడుతున్నారు. మీతో కలిసి ఉండాలి అని ఆ వ్యక్తి అయితే చాలా కోరుకుంటున్నారు. చాలా ఇష్టపడుతున్నారు. మీ అందాన్ని కూడా ఇష్టపడుతున్నారు. మీరైతే వారి కంటికి ఒక మహారాణిలా కనిపిస్తున్నారు. మీతో ఉండటానికి వారు చాలా ఇష్టపడుతున్నారు. మీ మాట వినటం అన్నా వారికి ఇష్టమే. అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి ఇష్టమే. మీలో ఏదైతే కళ ఉందో ఆ కళ అంటే వారికి చాలా చాలా ఇష్టం. మీకు ఎక్కువగా అర్థం చేసుకునే తత్వం అని, ఎవరిని కూడా అపార్థం చేసుకోరు అని అనుకుని ఆ వ్యక్తి ఎంతగానో సంతోషపడుతున్నారు. ప్రతి వ్యక్తి అనుకుంటారు మీలాంటి వ్యక్తి తన జీవితంలో ఒక ఫ్రెండ్‌లా గానీ, లవ్ పార్ట్నర్‌గా గానీ, లైఫ్ పార్ట్నర్‌గా గానీ ఉండాలి అని కోరుకుంటున్నారు. మీకైతే ఆ వ్యక్తి చాలా చాలా గౌరవాన్ని ఇస్తున్నారు. ఇప్పుడైతే మూడవ నెంబరండి. ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారో వారు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో తెలుసుకోండి. ఇక్కడైతే చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తికైతే మీ గురించి అన్నీ తెలుసు. మీరు చాలా మంచిగా అర్థం చేసుకునే వ్యక్తి అని, ఎంత కష్టంలో ఉన్నా సరే ఎదుటివారిని ఉపయోగించుకోవాలి అని మీరు అనుకోరు అని, ఒకరిని కష్టపెట్టాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు. ఎవరినీ కూడా మోసం చెయ్యరు. ఎవరికీ కూడా అపకారం చెయ్యరు. చాలా తెలివైన వారు మీరు. ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. చాలా చాలా అర్థం చేసుకునే వ్యక్తులు మీరు. జీవితంలో పైకి ఎదగాలి అని కోరుకునే వ్యక్తి మీరు. పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటారు. దానికోసం మీరు వేసుకున్న దారిలో పయనిస్తూ ఉంటారు. మీకైతే బాబాగారి ఆశీర్వాదం ఉందండి. అలాగే మీ పూర్వీకులు కూడా మీకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు. మీ లైఫ్‌లో అయితే మీకు చాలా దైవబలం ఉంది. గురుబలం ఉంది. ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, మీలాంటి వారు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు అని, మీ ఆలోచన తీరు, పనిచేసే విధానం, పెద్దలకు ఇచ్చే గౌరవం, కుటుంబానికి ఇచ్చే విలువ ఇవన్నీ కూడా వారికి చాలా బాగా నచ్చుతున్నాయి. మీరు చాలా జ్ఞానవంతులు. మీకు వయసు తక్కువే అయి ఉండవచ్చు. కానీ మీరు జనాలతో మాట్లాడే విధానము, నడుచుకునే విధానము మీ వయసుకి మించి చెబుతూ ఉంటారు. మీ వయసు తక్కువైనా సరే అనుభవం ఉన్న వారిలాగా ఎంతో చక్కగా వివరించి చెబుతారు అనైతే అనుకుంటూ ఉంటారు. మీరైతే చాలా జ్ఞానవంతులు అని అనుకుని చాలా సంతోషపడుతున్నారు. మీ మీదైతే చాలా గౌరవం ఉంది. మీరు ఎప్పుడూ ఎవరితోనూ గొడవలు పడరు అని, ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలే దాచుకుంటూ ఉంటారు అని, మీరు ఏకాంత ప్రియులు అని, ఎవరి గురించి చెడుగా మాట్లాడటం, చాడీలు చెప్పటం, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం ఇటువంటి చెడు అలవాట్లు లేవు అని ఆ వ్యక్తి అనుకుని ఎంతగానో సంతోషపడుతున్నారు. వారు మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఈ స్నేహాలు ఇవి మీకు నచ్చవు. మీరు ఏకాంత ప్రియులు. మీరు ఎక్కువగా నేచర్‌ని ఇష్టపడుతూ ఉంటారు. ప్రకృతికి చాలా విలువ ఇస్తారు. మీ ఇంటి నుంచి ఏదైతే సాంప్రదాయం లభించిందో దాని అనుసారంగానే మీరు నడుస్తూ ఉంటారు అని, కట్టుబొట్టు సాంప్రదాయకంగా ఉంటారు అని వారు ఎంతగానో ఇష్టపడి సంతోషపడుతున్నారు. ఇప్పుడు చాలామంది పెద్దలు చూపిస్తున్న మార్గంలో నడుస్తున్నా కూడా అది వారు చాలా భారంగా భావిస్తూ
పాటిస్తున్నట్లుగా ఉంటారు. కానీ మీరు మాత్రం అలా కాదు. మీరు మాత్రం ఆ దారిని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆ దారిలో వెళుతూ ఉంటారు. భారంగా భావిస్తే పెద్దలు చెప్పిన మాటలు మనం పాటించలేము. మన భావితరాలకు అందించలేము. అదే సంతోషంగా భావించినట్లయితే మన ముందు తరాల వారికి కూడా వాటిని అందించగలుగుతాము. ఈ విషయం మేరకు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. మీ మనసులో ఒక డౌట్ అయితే ఉంది. వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదేమో, వేరేగా ఏదైనా అనుకుంటున్నారేమోనని. అటువంటిదైతే ఏదీ లేదండి. వారైతే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. జీవితాంతం మీతో తోడుగా కలిసి ఉండాలి అనైతే అనుకుంటున్నారు. మీ ఇద్దరూ కూడా ఒకటవుతారు, కలిసి సంతోషంగా ఉంటారు. ఇప్పుడైతే 4వ నెంబర్ అండి. ఈ సమయంలో ఆ వ్యక్తి అయితే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనైతే వారు అనుకుంటున్నారు. మీరు ఏదో విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నారు అనైతే వారు అనుకుంటున్నారు. మీరైతే కొంచెం భయపడుతున్నారు అని, మీ జీవితాన్ని నెగెటివ్‌గా ఆలోచించుకుంటున్నారు అని, మీరు మీ జీవితాన్నే కొంచెం పాజిటివ్‌గా ఆలోచించుకున్నట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది. మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది, ఏ కారణాల వల్ల మీ లైఫ్ ఇలా ఉంది, నాకు మాత్రమే ఇలా జరుగుతున్నాయి అని ఒక్కొక్కసారి మీరు ఎక్కువగా ఆలోచించి మెంటల్‌గా ఫీల్ అయిపోతున్నారు. నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు, నేను మాత్రమే ఎందుకు జీవితంలో ఇలా ఉన్నాను అని ఎక్కువగా బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని డిప్రెషన్‌కి గురిచేస్తున్నాయి. మీ లైఫ్‌లో అన్నీ సరిగ్గానే ఉన్నాయి కానీ మీరైతే చాలా చాలా బాధగా ఉన్నారు. మీ మైండ్‌లో శాంతి అనేది లేదు. మీరు ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో ఏమోనని కంగారు పెట్టుకుంటూ ఉంటారు. మీరు అసలు నిద్రపోతున్నారో లేదో, ఆహారం తీసుకుంటున్నారో లేదో అని ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ జీవితం మీకు ఇప్పుడు పరీక్షలు పెడుతుంది. మీరైతే చాలా మంచి వ్యక్తులు. ఎంత బాధలో ఉన్నా సరే మీ దుఃఖాలను ఎవరికీ చెప్పరు. ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఇలా అనుకుంటారు, మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని, మీకు ఎటువంటి కష్టాలు లేవు అని, మీరు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు అని, మిమ్మల్ని చూసినప్పుడు జనాలు అనుకుంటారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని. కానీ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంత ప్రెజర్ పడుతున్నారు, మీ మైండ్ వల్ల మీరు ఎంత సతమతమవుతున్నారు, ఎంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ కూడా వారికి తెలియటం లేదు. అవి కేవలం మీకు మాత్రమే అర్థమవుతున్నాయి. ఇక్కడ మీరు అనుకున్న వారు లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు, లైఫ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు, వైఫ్, హస్బెండ్ అయ్యుండవచ్చు. మీరైతే పాజిటివ్‌గా ఆలోచించినట్లయితే మీ జీవితం అంతా చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. లైఫ్ చాలా చాలా బాగుంటుంది. నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్ళకండి. దైవం మీద నమ్మకం ఉంచండి. మీరు ఏది చేసినా సరే దైవ నిర్ణయంగా భావించండి. దైవానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్‌ని ఆనందంగా, సంతోషంగా గడపండి. అప్పుడు మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.